హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ అల్లుడి గారు జోక్స్ చెప్పుకుందాం. ఒకసారి అత్తగారు పెద్ద అల్లుడి ఇంటికి వెళ్ళి సరదాగా అలా పార్కులో షికారు చేద్దామని చెప్పేసి కూతుర్ని అల్లుడిని తీసుకొని వెళ్తే పొరపాటున ఓ పెద్ద చెట్టు వచ్చి అత్తగారి మీద పడిపోతే అల్లుడు గారు ఇమీడియట్ గా అత్తగారిని పక్కకి లాగి రక్షించాడు. చాలా సంతోషించింది అత్తగారు. అల్లుడు పొద్దున్నే తలుపు తీసి చూసేటప్పటికి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఎదురుగా కనిపిస్తుంది. దాని మీద స్టిక్కర్ వేస్తుంది అనమాట. రక్షించావు అల్లుడు, ఇట్లు మీ అత్త. ఓహో, అత్తగారిని రక్షించాను కనుక నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చింది అని చాలా సంతోషించాడు. మరుసటి వారం ఆ అత్తగారు రెండో అల్లుడి ఇంటికి వెళ్ళింది. రెండో కూతురు అల్లుడితో అలా షికారుకి బయలుదేరింది అత్తగారు. ఈయన ఒక కారు వచ్చి కుద్దపోతే అల్లుడు పక్కకి లాగి రక్షించాడు. అత్త చాలా సంతోషించింది. ఆ మరుసటి రోజు ఈ రెండో అల్లుడు తలుపు తీసి చూసేటప్పటికి ఎదురుగా 65-ఇంచ్ కలర్ టీవీ కనిపించింది. దాని మీద స్టిక్కర్ వేసింది, రక్షించావు అల్లుడు, ఇట్లు నీ అత్త. ఓహో, అత్తగారిని రక్షించానని చెప్పి నాకు 65-ఇంచ్ కలర్ టీవీ ఇచ్చింది అని చాలా సంతోషించాడు అల్లుడు. ఇక మూడో వారం మూడో అల్లుడి ఇంటికి వెళ్ళింది అత్తగారు. అలాగే మూడో కూతురు అల్లుడితో సరదాగా బోట్ షికారు వెళ్దామని కృష్ణానదికి వెళ్ళారు. అలా షికారు చేస్తూ ఉండగా పొరపాటున ఈ అత్తగారు నీళ్ళలో పడిపోయారు. నీళ్ళలో పడిపోయేటప్పటికి అమ్మ పడిపోయింది నీళ్ళల్లో అని చెప్పి కూతురు గదగద తనుకుంటుంది. ఈ అల్లుడు అయ్యో నాకు ఈత రాదే, అత్తగారిని రక్షిద్దామంటే అయ్యో అయ్యో అన్నాడు. ఈ లోపు అత్తగారు మునిగిపోయారు. ఇక ఆ అల్లుడు చాలా బాధపడ్డాడు. ఇంటికి వచ్చి అత్తగారిని రక్షించుంటే పెద్ద అల్లుడికి చక్కగా డబల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చింది, రెండో అల్లుడికి చక్కగా 65-ఇంచ్ కలర్ టీవీ వచ్చింది, మరి నాకు కూడా ఏదో ఒకటి ఇచ్చిండేవాళ్ళు అత్తగారు, ఐఎమ్ వెరీ బ్యాడ్ లక్ ఫెలో అని చెప్పి బాధపడుతూ పడుకున్నాడు. తెల్లారి తలుపు తీసి చూసేటప్పటికి ఎదురుగా BMW కారు కనిపించింది. ఆశ్చర్యపోయాడు. దానిపైన స్టిక్కర్ వేసింది, రక్షించావు అల్లుడు, ఇట్లు మీ మామ. అప్పుడు అర్థమైంది మామగారు కాను కానీ. చూసారా, అత్తగారిని రక్షించేదానికంటే మామగారిని సంతోష పెడితే పెద్ద పెద్ద కానుకలు వస్తాయి అనుకుంటా ఈ అల్లుళ్ళకి. మరి పక్కింటి పిన్ని గారు, అమ్మ మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసావు, ఎలా ఉన్నాయో వాళ్ళ కాపురాలు అన్నాడు. అమ్మాయి కాపురం చాలా బాగుందండి, అల్లుడు బంగారం. ఇదిగో అమ్మాయి గిరి గీస్తే అది దాటడానికి ఎప్పుడు మా అమ్మాయి కొంగు పట్టుకునే తిరుగుతాడు. మా అమ్మాయిని అసలు పనులే చేయించడు, ఎప్పుడు మంచం మీద కూర్చోబెట్టి అన్ని పనులు మా అల్లుడే చేస్తాడు. నిజంగా బంగారం లాంటి అల్లుడు దొరికాడమ్మా. మరి మీ అబ్బాయి సంసారం ఎలా ఉంది? మా అబ్బాయి వట్టి సన్నాసి అయిపోయాడు. ఎంతసేపు నా కోడల మాటే, మా కోడలు కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎంతసేపు ఆ కోడల్ని ఆ మంచం మీద పెట్టి వీడే అన్ని పనులు చేస్తుంటాడు. దద్దమ్మ వీడెందుకు పనికిరాని దద్దమ్మ అయిపోయాడమ్మా. మా అల్లుడు బంగారు, మా కొడుకే సన్నాసి. చూసారా, అల్లుడు చేస్తే మంచి, అదే పని కొడుకు చేస్తే చెడు. అట్లా ఆలోచించే ఆడవాళ్ళు అక్కడక్కడ ఉంటారనుకోండి. ఇక ఒకసారి ఒక అల్లుడు గారు పండగకి వచ్చాడంటే తిష్ట వేసేస్తాడనమాట, ఒక పట్టాను పోడు. అందుకని మామగారు భయపడుతూ అల్లుడు ఈసారి పండగకు రావద్దు అల్లుడు అన్నాడు. అది కాదు మామగారు, ఏం భయపడకండి, నేను 3 రాత్రులు ఉండి వెళ్ళిపోతా అన్నాడు. అమ్మయ్య 3 రాత్రులు అంటున్నాడుగా, సరే కానీ ఏదోలా భరిద్దాం అని చెప్పేసి అల్లుడిని పిలిచాడు. సంక్రాంతి పండగకు వచ్చాడు. వచ్చిన తర్వాత పండగ అయిపోయి 10 రోజులు అయినా కూడా అల్లుడు కదలట్లా. ఏమల్లుడు అన్నావు కదా 3 రాత్రులని, సంక్రాంతి పండగ వెళ్ళి కూడా 10 రోజులు అయిపోయింది, ఇంకా వెళ్ళలేదే అన్నాడు. చూడండి మామగారు, మాది మాట మీద నిలబడే వంశం. మీకేం చెప్పాను? 3 రాత్రులు అని చెప్పాను. 1 సంక్రాంతి, 2 శివరాత్రి, 3 నవరాత్రి, దసరా రాగానే వెళ్ళిపోతా. మామగారు అక్కడే వెళ్ళిపోయాడు. చూసారా, తెలియగల అల్లుళ్ళు అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏంటమ్మాయి, అల్లుడు మీ అమ్మాయికి తాజ్మహల్ను ఇండియా గేట్ చూపిస్తానని చెప్పి 1,00,000 రూపాయలు తీసుకున్నాడే, చూపించలేదా? ఎందుకు చూపించలేదు? బాగా చూపించారు. తాజ్మహల్ టీ పొడి, ఇండియా గేట్ రైస్ తీసుకొచ్చి ఇదిగో ఇదే తాజ్మహల్, ఇదే ఇండియా గేట్ అని చెప్పేసి నా మొహాన్ని కొట్టారు. చూసారా, ఇలాంటి తెలివి గల అల్లుళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. ఒక మామగారు కోపంగా అల్లుడితో, ఇగో అల్లుడు, మా అమ్మాయి ఏదన్నా తప్పు చేసింది అనుకో, ఏంటి నన్ను మీ అతనే తిడతావు, ఇది పద్ధతిగా వెళ్ళదు. ఇప్పుడు అల్లుడు తెలివిగా, ఏంటి మామగారు ఏంటి, ఇప్పుడు ఒక టీవీ కొంటాం, ఆ టీవీ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఆ టీవీని తిడతావా, అలాగే ఆ టీవీ తయారు చేసిన కంపెనీ వాడిని తిడతావా? ఇది అంతే, ఇది అంతే చక్కగా సమాధానం చెప్పాడు. అంటే ఇలాంటి సరదా అల్లుళ్ళ జోకులే కాదు, రకరకాల తమాషా జోకులు వినాలి అంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, రకరకాల జోక్స్ వినేయండి.